వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు రోజు విషం చిమ్ముతున్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న పేర్ని నాని. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తామనే వైఎస్ఆర్సీపీకి పీఎస్సీ చైర్మన్ ఇవ్వలేదు. బాబు సర్కార్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్. త్వరలో మరిన్ని చేరికలుంటాయి. కేటీఆర్తో దగ్గరగా ఉండేవాళ్లు మాతో టచ్లో ఉన్నారన్న మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదన్న హరీష్ రావు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన రేవంత్ పనుల పురోగతిపై వివరాలడిగి తెలుసుకున్న సీఎం. వైఎస్ జగన్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలి. అనంతపురం 2 టౌన్ పిఎస్లో వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు. గుంటూరులో గన్ మిస్ ఫైర్. ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు మృతి. కాకినాడ కలెక్టరేట్ వద్ద వాలంటీర్ల ధర్నా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. కాకినాడ కలెక్టరేట్ వద్ద మిడ్ డే మీల్స్ వర్కర్ల ఆందోళన. ప్రభుత్వం మెన్యూ ఛార్జీలు పెంచాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా జానంపేట బసవన్న దేవాలయంలో శివలింగం అదృశ్యం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన షాద్నగర్ సీఐ విజయ్ కుమార్. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మాజీ మంత్రుల పర్యటన. భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రభాకర్ కుటుంబానికి పరామర్శ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగుల పోరాట సమితి నిరసన. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా దోమకొండ కేజీబీవీ ఎదుట విద్యార్థినుల ఆందోళన. స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ ఇబ్బందులకు గురి చేస్తోందని స్టూడెంట్స్ నిరసన. రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు. కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. జమ్మూ కశ్మీర్లో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. శ్రీనగర్లో -1.2 డిగ్రీల టెంపరేచర్. ఢిల్లీలో మరో 3 రోజుల పాటు కాలుష్య నిరోధక చర్యలు కొనసాగుతాయి. ప్రవేశ మార్గాలపై నిఘా ఉంచాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్. రేవడిపై చర్చా కార్యక్రమానికి ప్రారంభించిన కేజ్రీవాల్. గోవా సమీపంలో సబ్మరైన్ ని ఢీకొట్టిన ఫిషింగ్ బోట్. 2 మత్స్యకారుల గల్లంతు. లాఓస్ లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన. జపాన్, ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రులతో భేటీ. కీవ్ పై మాస్కో ఖండాంతర క్షిపణి దాడిని ఖండించిన జెలెన్స్కీ. రష్యా దాడిపై ప్రపంచం స్పందించాలన్న యుక్రెయిన్ అధ్యక్షుడు. పెర్త్ టెస్ట్లో విజృంభించిన భారత బౌలర్లు. 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. 1800 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్. దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్లో 78,820 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్.